అందరికీ నమస్కారం. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారు ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒంగోలులో మరి వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి అక్కడ వేడుకల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైసీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, దర్శి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన బూచేపల్లి వెంకయ్యమ్మ వారిరువురు కూడా అక్కడ మరి దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలవాళ్ళు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అక్కడి నుంచి చేమకుర్తిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో వారు హాజరై చేమకుర్తిలో కూడా వైఎస్ఆర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా దర్శిలో గడియార స్తంభం, రెడ్డి కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించడం జరిగింది. అక్కడ భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే బూచేపల్లి అంటే ఒక బ్రాండ్. సో వారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా పేద ప్రజలకు అన్నదానం చేయటం ఆనవాయితీ. అదేవిధంగా దివంగత వైఎస్ఆర్ కుటుంబంతో కూడా బూచేపల్లి కుటుంబానికి పెద్ద బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా బూచేపల్లి కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. మరి వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా కూడా భారీగా అన్నదానం చేయటం జరిగింది. ఎందుకంటే ప్రకాశం జిల్లా వైసీపీకి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. అదేవిధంగా జిల్లాలో వాడవాడల వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేలాగా కూడా అక్కడ ఉన్నటువంటి పలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం అయితేమి, అదేవిధంగా కనిగిరి అయితేమి, మరి మార్కాపురం అయితేమి, గిద్దలూరు అయితేమి, కందుకూరు అయితేమి, మిగతా సంతనోతలపాడు తదితర కాన్స్టిట్యున్సీల్లో కూడా మరి వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా భారీగా అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా కొన్ని చోట్ల వస్త్రదానం, అదేవిధంగా మరి కొన్ని చోట్ల రక్తదానాలు, మెడికల్ క్యాంపులు పెడుతూ కూడా మరి వైఎస్ఆర్సీపీ ఈ రోజు కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసిందని దివంగతకు నిజమైనటువంటి నివాళులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా అర్పించారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాజన్న వారసుడిగా కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రకాశం రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాలు మనం ప్రకాశం జిల్లాలో చూస్తా ఉన్నాం. ఎందుకంటే వివాదాలకు దూరంగా ఉంటూ, ఎందుకంటే పార్టీకి ఇది పీక్ స్టేజీ. సో ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీని ఏదో ఒక రకంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలి. అదేవిధంగా కూటమి చేస్తున్నటువంటి కొన్ని అక్రమ కేసులు, అదేవిధంగా కొన్ని కుయుక్తులను కూడా తిప్పికొడుతూ మరి ఆయనంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ కేటాయించుకుంటూ మరి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీకి పెద్దన్న దిక్కుగా పెద్దన్న పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో దాదాపుగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా మరి దివంగత మహానేత వైఎస్ఆర్ కు ఘన నివాళులు అర్పించడం జరిగింది. పలు సేవా కార్యక్రమాలతో కూడా వారు ఘనంగా కూడా నివాళులు అర్పించారని మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇదే జోష్ తోటి కనుక మరి వైసీపీ మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తే మరింతగా కూడా రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో కూడా మంచి జోష్లో ఉంటుందని మనం తెలియజేసుకోవచ్చు.